అమ్మా శర్వాణి, మనశ్శాంతి కోసం దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నావా తల్లి? కాదు సీతమ్మ, దెయ్యాల్ని చూసిన కళ్ళకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దేవుణ్ణి చూస్తున్నాను. అంటే గతంలో దుర్మార్గులు కంటబడి పాత జ్ఞాపకాలు గుర్తు చేశారా? అది పాత జ్ఞాపకం కాదు, నిత్య జ్ఞాపకం. అనునిత్యం నా గుండె పొరల్లో లావాలా ప్రవహించే విషాదం, అనుక్షణం నా కంటి పాపల్లో కదలాడే ప్రతీకారం. అమ్మాయి గొంతులో ఉంది. దాని ఎవరన్నా లాక్కుంటున్నారేమో. సరే పిల్లకుడా, ఎవరో దాని బంగారం ఎత్తుకుపోతుంటారు. ఎక్కడ ఎక్కడ తుపాకి? అమ్మాయి గారు, నా ఒంటి మీద బట్టలు మీరు లాక్కున్నారు. మీ బట్టలు నాకు ఇచ్చి తెరేదండి. ఏమిటా నవ్వులు, ఏమిటా కేకలు? మంగి ఏమైంది? అమ్మాయి సచ్చా, ఏమిటి అవతారం? డాడీ, నన్ను అవమానించిన ఆ రౌడీ నంబర్ 1 కి బుద్ధి చెప్పాలని ప్లాన్ వేశాను. అందుకే ఈ మంగి బట్టలతో వెళ్ళి నన్ను పాడు చేశాడని అలరి చేసి పబ్లిక్ తో తన్నిస్తాను. ఎందుకే ఆ కుర్రాడు ఐసులా నైసుకున్నాడుగా. పిన్ని, నా మనసు మార్చాలని ట్రై చేయకు. వాడి మీద ఉన్న పగ తీర్చుకుంటాను. డాడీ, నన్ను ఆశీర్వదించండి. ఈ తుపాకి ఇలా పేలిపోతుంది. ఎప్పుడైనా పేలిందేటి మీ గన్ను? అబ్బా, నేను రెచ్చిపోయినప్పుడు దీని బ్యాటరీ డౌన్ అవ్వాలా? అయ్యో, ఏ బీరకాయలు ఇలా రా. ఏ పడబుట్ట ఇలా రావయ్యా. పగలవాళ్ళు రండి రండి రండి. ఏమిటమ్మాయి, ఏమిటి కథ? కథ కాదు, కారు కొంచెం తొయ్యండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. కారు తొయ్యాలా? ఎవరిదమ్మాయి కారు? మై ఓన్ కార్. చూడ్డానికి బిచ్చగత్తిలా ఉన్నావు, నీ మొహానికి కారు ఒకట. ఏం కూసా? ఇదేదో కారు దొంగతనం చేసే బిచ్చగత్తిలా ఉంది. పట్టుకోండి, పోలీసులు. నేను బిచ్చగతిని కాదు, దొంగని కాదు. నన్ను అవమానించిన ఒక రౌడీకి బుద్ధి చెప్పడానికి వేషం వేశాను. నన్ను నమ్మండి ప్లీజ్. దొంగతనం కప్పించుకోవడానికి అబద్ధం చెప్తోందిరా. 4 వాయిస్తే నిజం ఒప్పుకుంటుంది. అయ్యో, నేను దొంగని కాదు, నేను దొంగని కాదు, నన్ను నమ్మండి. ఆగండి. ఏమిట నిజంగా దొంగ కాదు? అబ్బా, దేవుళ్ళ వచ్చి కాపాడావు ఈ జన్మ. ఏమిటి బామ, నాకు బుద్ధి చెప్పడానికి వేసావా ఈ వేషం? అబే, ఉత్తునే వేశాను. గురు, నేనెవరో చెప్తే వీళ్ళెవరూ నమ్మటం లేదు. ఒక్కసారి నేనెవరో చెప్పండి. అలాగే. చూడండి, ఈ భామ మీరనుకున్నట్లు దొంగ కాదు. విన్నారా? బాగా వినండి. బిచ్చగత్తె అంతకన్నా కాదు. జాగ్రత్తగా వినండి. చెప్పు గురు. ఇది మా ఇంట్లో పని మనిషి. అంతేకాదు, పాపం పిచ్చి మనిషి కూడా. నేను పిచ్చి మనిషినా? ఈ మధ్యనే కార్ యాక్సిడెంట్ లో పిచ్చెక్కితే పనిలోంచి తీసేశాం. అప్పటి నుంచి ఏ కారు కనిపించినా నా కారు, మై కారు అంటూ అల్లరి పెడుతుంటుంది. నేను పిచ్చిదానా? నేను కొరికేస్తా, రక్కేస్తా, చూసారా? పిచ్చి నేను చెప్పానా? పిచ్చి వాళ్ళని కొట్టకూడదు, పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలి. పదబుజ్జి, పిచ్చి మార్నింగులు చెప్పుకుంటూ పిచ్చి ఆసుపత్రి. చచ్చిరి సోదరుల్ సుతుల్ చచ్చిరి. మరీ అంత విషాదంగా పడకయ్యా, ఇంకెవరూ చావలేదు. ప్రత్యేకంగా చావాలా? ఆ భగవాన్ గారు మా వాళ్ళందరినీ మామూళ్ళు వసూలు చేయకుండా సిల్వర్ జూబిలీ దెబ్బలు కొట్టి షేపులు మార్చేశాడు. మా రేషన్ షాపుల్లో కల్తీ చేయనీయకుండా, బయట బ్లాక్ లో అమ్మనీయకుండా ఆ రౌడీ నెంబర్ 1 మా మూతుల మీద తన్నాడు సార్. వాడి పాపాన పడి 3 చీరలు 6 ప్యాంటులా ఎప్పుడు ప్యాసింజర్లతో కళకళ్ళాడే మా ఇల్లు. కలరా వచ్చిన వీధుల్లాగా పాపం ఖాళీగా పడి ఉన్నాయి. నా బంగారు ముద్దులు పెట్టిన అవమానించి అల్లరిపాలు చేశాడు. నిన్న కాక మొన్న ఈ ఊళ్ళో అడుగుపెట్టి విశ్వరూపం చూపిస్తున్నాడు. మనందరికీ మొగుడే కూర్చున్నాడు. దీనికి అంతటికీ కారణం ఆ అలగా జనమండి. వాళ్లే వాడికి మీసాలు పెంచారు, నాయకుడిని చేసి వదిలిపెట్టారు. అసలు ఆ బజార్ జనానికి మా నాన్న స్థలం దానం చేయకపోతే మనకి ఇప్పుడు కర్మ ఉండేది కాదు. ఏమన్నావు? ఆ స్థలం మీ నాన్న దానం చేశాడు? లేదు, వాగ్దానం చేశాడు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అయితే ఆ స్థలం వాళ్ళ పేరు మీద లేదన్నమాట. ఇప్పుడు దొరికింది భగవాన్ గాడి నాడీ మండలం. వాడిని దెబ్బ కొట్టాలి అంటే వెంటనే ఆ స్థలంలో మనం పెట్టాలి అమ్యూజ్మెంట్ పార్క్. బజారు
బిడ్డల్లారా, మీసాల వెంకటప్పయ్య గారు ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టబోతున్నారు. అంచేత తెల్లారేలోగా మీరు ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదు మీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. వెంకటప్పయ్య గారు తండ్రి ఈ స్థలం దానం చేశారు కాబట్టి ఇంతకాలం మేము ఇక్కడ ఉన్నాం. మీరు మమ్మల్ని ఖాళీ చేయమన్నానికి ఊర కుక్క ఈ అడవి టైగర్ ముందే మురుగుతోంది. మొరక్కుండా మురిక్కాలవలో తొక్కేయండి. ఈ టైగర్ ప్రతాపం చూపించండి. ఆ! ఏమైంది? ఎందుకలా పరిగెత్తుతున్నారు? దౌర్జన్యంగా మా కొంపలు ఖాళీ చేస్తున్నారమ్మా. రిపోర్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్తున్నారా? కాదమ్మా, మరి కలెక్టర్ దగ్గరకా? కాదమ్మా, మంత్రి గారి దగ్గరకా? లేదమ్మా. మరి ఎక్కడికి వెళ్తున్నట్టు? మమ్మల్ని కాపాడే భగవాన్ దగ్గరికి వెళుతున్నామమ్మా. భగవాన్ అవునమ్మా, ధర్మకంట మోగిస్తే చాలు దేవుళ్ళ వచ్చి మా కట్టాలు కడతీరుస్తాడమ్మా. ధర్మగంట మోగిస్తే దేవుళ్ళ వస్తాడా? తండ్రి దానం చేసిన స్థలాన్ని తిప్పి తీసుకునే హక్కు మీసాల వెంకటప్పయ్యకి ఎవడిచ్చాడో నేను తెలుస్తాను. మిమ్మల్ని వీధుల పాలు చేయాలనుకున్న వాళ్ళ మోసానికి మోసంతోనే సమాధానం చెప్తాను. ముళ్ళును గుచ్చిన వాళ్లకు కత్తిగాటు బాధ ఏమిటో రుచి చూపిస్తాను. ఆగు! ఎవరు నువ్వు? ఆర్తిలో ఉన్న వాళ్ళని ఆదుకునే మనిషిని. ఎందుకు వెళ్ళి రెచ్చగొడుతున్నావు? పొరపాటు. పేదవాళ్ల బతుకులు రచ్చకెచ్చబడుతుంటే రక్ష కోరి వచ్చి ధర్మగంట మోగించిన వాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్నాను. నీ ఇంటి ముందు నువ్వు కట్టిన గంట ధర్మగంట అవుతుందా? అది మోగిస్తే న్యాయం చేయడానికి నువ్వు దేవుడు అనుకుంటున్నావా? ఇది ద్వాపరయుగం అనుకుంటున్నావా? ఆ యుగంలో కౌరవులు కీచకులు మళ్లీ జన్మనెత్తి మారణ హోమం చేస్తుంటే ఈ నరుడు నారాయణుడు కాక తప్పదు. కలియుగంలో ద్వాపరయుగం నాటి ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసి ప్రజల్ని రక్షించడంలో తప్పు లేదు. నువ్వు రక్షణ పేరుతో రౌడీజం చెలాయిస్తున్నావు, పౌర హక్కులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. మీరు చెప్పే పౌర హక్కుల గురించి నాకు తెలియదు. నాకు తెలిసింది పోరాడే హక్కు, పోరాడి బ్రతికే హక్కు, బ్రతికి బ్రతికించే హక్కు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జరిగే పరిణామం ఏమిటో తెలుసా? ధర్మాన్ని కాపాడుతామని జాతీయ చిహ్నాన్ని తల మీద పెట్టుకున్న అధికారులు అధర్మానికి అమ్ముడుపోతుంటే న్యాయాన్ని కాపాడటం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం కాదు. ప్రజా రక్షణ కోసం ప్రతిజ్ఞ పూనిన అధికారులందరూ లంచగొందులే అనుకోవటం పొరపాటు మిస్టర్. నువ్వు అరాచకత్వంతో పరిష్కరిస్తానన్న సమస్యను నేను శాంతియుతంగా చట్టపరంగా పరిష్కరిస్తాను. అది మీకు చేతగాని పని. చేసి చూపెడతాను. వాళ్ళ స్థలాలు వాళ్ళకి దక్కేలా చేస్తాను. రాక్షసులతో చేయాల్సింది రణమే కాని రాయబారం కాదని ఆలస్యంగానైనా మీరు అర్థం చేసుకుంటారనే ఈ అవకాశాన్ని మీకు ఇస్తున్నాను. ఎవరి మార్గం విజయం సాధిస్తుందో రేపటి పాటికి నువ్వే తెలుసుకుంటావు. జురు, బాగా జురు. 1000 ఐస్ ఫుట్ దొరుకో. లక్షలు విలువ చేసే ఆ స్థలం మనకు వచ్చేస్తోంది. జుర్రు జుర్రు. నా బతుకంతా ఐస్ ఫ్రూట్ జూరుకోవడంతో సరిపోయింది. వెంకటప్పయ్య గారు, ఎస్పీ గారా? ఏమిటిలా వచ్చారు? ఇక్కడ ఎవరు నేరస్తులు లేరే? సరే మీరు కాఫీ పట్టరా. ఎస్పీగా వచ్చి ఉంటే యూనిఫామ్ లో వచ్చి ఉండేదాన్ని. మరి ఎందుకు వచ్చినట్టు? పేదవాళ్ళ నివాసం ఉంటున్న స్థలం మీ నాన్నగారు దానం చేసింది కదా. వాగ్దానం చేసింది. పత్ర రూపంలో ఉన్నా వాకు రూపంలో ఉన్నా దానం దానమే కదండి. అది కాదమ్మా, ఆ స్థలంలో అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టి ప్రజలకు వినోదం కలగజేయాలని చూస్తున్నాం. కాదు, ప్రజల్ని దోచుకోవాలని చూస్తున్నారు అని మీరంటున్నారు. కాదు, వినోదప్రదమైందని కలెక్టర్ గారు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయించమని కోర్టు ఇచ్చిన ఆదేశేవుడు. వెంకటప్పయ్య గారు, ఇచ్చిన మాట తప్పి పేదవాళ్ళ నిరాశ్రయాన్ని చేయటం అన్యాయం. ఒక్కసారి మానవతా దృష్టి ఆలోచించండి. ఓహో, మీకు చట్టం మాత్రమే తెలుసు అనుకున్నాం, శాస్త్రం కూడా తెలుసు అన్నమాట. శాస్త్రానికి చట్టానికి ఉన్నది సోదర బంధం. శాస్త్రం కృష్ణుడి భగవద్గీత అయితే చట్టం అర్జునుడు సంధించిన బాణం. ఏదో ఒక రోజున శాస్త్రం ఆ చట్టాన్ని మీ మీదకు గురిపెట్టమని చెప్పక మానదు. నేను మీకు బుద్ధి చెప్పక మానను. మీరు మమ్మల్ని హెచ్చరించడం కాదు, పై ఆఫీసులు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఆ స్థలాన్ని ఖాళీ చేయించవలసిన బాధ్యత మీదే.
ఇక బయలుదేరండి డ్యూటీకి. ఎస్పీ శర్వాణి గారు. ఎందుకో చీమ కొట్టినట్టు ఉంది. అప్పుడే గుండెకెక్కినట్టు ఉంది. ఏ మంత్రమేస్తావు, ఏ మాయ చేస్తావయ్యో. తినబోతూ రుచులేలా